రాయసబ్ మూవీకైతే ఒక పెద్ద అన్యాయం అయితే జరిగింది భయ్యా. అన్యాయం ఏందో క్లియర్ కట్‌గా చెప్తాను చూడండి. 8వ తేదీ అయితే ప్రీమియర్స్ అయితే వదులుతున్నారు. అంటే టికెట్స్ హైప్ పెంచుకోవడానికి జియో అయితే వదులుతున్నారని అయితే అందరికైతే తెలుసు. అంటే 'చిరంజీవి' మూవీకి, ఇంకా 'రాయసబ్' మూవీకి. ఈ మూవీస్‌కు అంటే మనం ఏమనుకున్నాం ఇదంతా మామూలుగా జరిగిపోయిద్దనైతే మనం అనుకున్నాం. కానీ ఇక్కడ పెద్ద అన్యాయమే జరిగింది భయ్యా. 'రాయసబ్' మూవీకైతే ఒక గంట ముందే వదిలారు. అది కూడా తర్వాత రోజే క్యాన్సిల్ అయితే చేపిచ్చేసారు. అంటే హైకోర్ట్‌లో పిటిషన్ ఏపిచ్చి. కానీ 'చిరంజీవి' మూవీలో ఏం జరిగిందంటే అంటే 11వ తేదీ నైట్ ప్రీమియర్స్ అయితే మాత్రం జియో అయితే 10వ తేదీ అంటే ఈ రోజే వదిలేసారు. ఈ రోజు వదలడానికి మెయిన్ రీజన్ అయితే ఉంది. ఈ రోజు వదిలితే గనక పండగ సెలవులు కాబట్టి 19వ తేదీ దాకా ఎవడు కూడా పట్టించుకోడు. గంట ఎక్కడ, ఒక రోజు ఎక్కడ చూడండి భయ్యా మీరే తేడా. కానీ గంట ముందు వదిలినా గాని 120,00,00,000 కొట్టింది. దీని మీద అయితే పక్కా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ప్రధాన దొంగ నా కొడుకెవడు అంటే 'దిల్ రాజు' గాడు భయ్యా. 'దిల్ రాజు' గాడికైతే కింద కారం పెట్టి పెద్ద రాడ్ దింపాలని అయితే నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది భయ్యా. ప్రభాస్ అందరిలో మనం ఉండాలని కోరుకున్నాడు. కానీ 'దిల్ రాజు' నా కొడుకు తప్ప వాడైతే మాత్రం అందరూ పోవాలి నేను మాత్రమే బాగుండాలని కోరుకున్నాడు. కాబట్టి వాడికేం జరుగుతుందో తర్వాత చూద్దాం. కానీ రేవంత్ ఏమంటున్నాడంటే తనది తెలంగాణ సీఎం ఏమంటున్నాడంటే అంటే నన్ను బతిమిలాడుకుంటే టికెట్స్ హైప్ ఎక్కువ పెంచుతానన్నాడు. నాకెందుకో చిరంజీవి, ఇంకా దిల్ రాజు, రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద నాటకం మింగారనైతే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అసలైతే మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి.